హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, మరొక చిన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. చాలా సింపుల్ ప్రాసెస్, అలానే ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. అంటే మార్కెట్లో మనకి ఇన్స్టెంట్ ఫలోదా అనే ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, అదేంది ఇది. చాలామందికి దీనికోసం ఐడియా ఉండదు, అందుకనే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. అలానే ఈ ఫలూదా ప్యాకెట్ మనకి ఏ మార్కెట్లోనైనా దొరుకుతుంది, డీమార్ట్లో కూడా దొరుకుతుంది, ఒక్కొక్క బ్రాండ్స్లో దొరుకుతుంది. ఇన్స్టామార్ట్లో కానీ జియో మార్ట్లో కానీ మనకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ బ్లింకిట్లో ఎందులో అయినా సరే మనకి ఇది దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే ఒక లీటర్ పాలని వేసుకోండి. ఆ లీటర్ పాలకి ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు వేసి మంచిగా మరగబెట్టుకోండి. పొంగు వచ్చినంత వరకు మరగబెట్టుకొని మనం ఏదైతే ఫలూదా ప్యాకెట్ ఉందో కట్ చేసుకొని అది అందులో వేసుకోండి. అందులోనే అన్నీ ఉంటాయి. అంటే మీన్స్ షుగర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ అందులోనే ఉంటాయి. ఎక్స్ట్రాగా మనం ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. మీకు కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇందులో ఉన్న వాటితోనే సరిపెట్టుకోండి. అంటే సరిపోతుంది నాకు తెలిసిన మటుకు. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలపండి, ఉండలేకుండా నీట్గా కలుపుకున్న దాన్ని మీరు కనీసం దాన్ని ఉడకబెట్టుకోవాలి. అంటే ఇందులో సేమియా పూసలు ఉన్నాయి, అవి కుక్ అయినంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే షుగర్ కానీ ఇంకేం వేయలేదు, నాకు దీంట్లో ఉన్న షుగరే సరిపోయింది, అందుకని నేను ఇంకేం వేయలేదు. మంచిగా దీన్ని బాయిల్ చేసుకున్నాను. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కూలింగ్ పెట్టుకొని తాగే ముందు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాసులోని ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ ఫలూదా అందులో వేసుకొని దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని, అలానే ఇంట్లో వెనిలా ఐస్ క్రీమ్ కానీ ఉంటే వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే కొంచెం నా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.